చంద్రముఖి నువ్వు అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు ఇక్కడ దాచావు? నీ అందం చూసి మతిపోయింది, అందుకే తీసుకొచ్చావు. చలా చూడు, నువ్వు ఇప్పుడు చీర విప్పి అవతల పారేయాలి. జాగ్రత్త. నువ్వు మొట్టండి, మేము ముగ్గురు ఉన్నాం. ఏం చేస్తావు? ఎంతసేపు పెరుగులాడతావు? ఏం చేస్తావు? కొద్దిసేపు ఈ గదిలో అటు ఇటు పరిగెడతాం. ఆ తర్వాత నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మాత్రం మీకు లొంగను. నా గొంతు నేనే పిసుక్కుని చచ్చిపోతాను. చచ్చిపోవడానికి నేను తీసుకొచ్చింది. మరి ఎందుకు తీసుకొచ్చావు? ముందు నీకు ఎన్ని విషయాలు చెప్పడానికి నేనేమి వెలుగొంగడం మర్యాదగా చీర విప్పు. మళ్ళీ అదే కోసుకొస్తున్నా. చూసావా, దూసరటం కూడా చేత కాదు. అయినా నేనేమీ చేయను. ఒక్క చేత ఎన్ని రోజులను ఉంటావు? నువ్వు అశోకవనంలో సీతవి కాదు. ఇంకా స్నానం చేయకుండా పాత చేత్తో ఉంటే గప్పు. ఆ చేరటివ్వా. నేను తలుచుకుంటే నేనేమైనా చేయను, కానీ నీ అవసరం మాకుంది. అందుకే నిన్నేమీ చేయకుండా వదిలేస్తాను. నువ్వు చిరుత పుల్లాంటి దానివల్ల అవుతావు. అది నీ ఒంటి మీద గొంతు చుట్టూ బిగించుకోవడానికి. మళ్ళీ వస్తా. బలిచ్చే ముందు చాలా తతంగా ఉంటుంది. ముందది పూర్తిగా పదండ్రా. తెలిసిందా? ఎక్కడుంది? దీక్ష గురించి కాదరా, ఇంకో ద్రోహి గురించి తెలిసినది. ఎవడొత్తా వాడు? ఇంకెవడు? విరాట్ గాడు. నీ ప్రాణ స్నేహితుడు. ఎవరి కోసం నువ్వు కడగటాలకి పోయినావో ఆడి సంగతే చెప్తున్నాను. మనం వాడిని గెంటేశాం. వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. ఇప్పుడు వాడేలా కనిపించాడు. ఎలా కనిపించినాడని వివరాలు కాదు, భద్ర. ఈ భద్ర తలుచుకుంటే పెద్ద మారునే వేడతో సహా మిగిలించేస్తుంది. ఆడు ఆ యశోధర్తో చేతులు కలిపినాడు. మనకి వ్యతిరేకంగా అసలు వాడిని ఆ రోజే వేసేయాల్సింది. అసలే ఓ కేసులో ఇరుక్కున్నాం. వాడు ఎక్కడో దేశాలు పట్టిపోయి కొంచెం తాకి బతుకుతున్నాడు అనుకున్నాం. ఆ పని నీతో చేయిస్తాడు కదా. అజయ్, అతడు ఎంతకైనా తెగిస్తాడు. మంచి చెళ్ళు చూడు. మనం కాకపోతే ఇంకొకళ్ళు, వాడు కాకపోతే మరొకళ్ళు. ఇంతకీ వాడు యశోధర దగ్గరికి ఎందుకు చేరాడు? వాళ్ళకైనా
కదా, వాడు ముంచేస్తారని వాళ్ళకైనా తెలీదా? దానికి కంటెప్పుడు నెత్తి మీద ఉంటాయిరా. దానికి కార్తీక్ మీద కక్ష ఉండాలి. దీక్షను అడ్డం పెట్టుకుని ఆ కక్ష తీర్చుకుందాం అనుకుంటాడు అది. దీక్ష వాళ్ళ దగ్గర ఉందా? ఆగురా, ఇప్పుడే కదరా పుట్టలోంచి పాము బయటకు వచ్చినది. అసలు వాడు ఆ యశోధర కాడికి ఎందుకు పోయినాడో, ఆ యశోధర వాడిని ఎందుకు రానిచ్చినాడో ఇవన్నీ ముందు ముందు బయటపడాలా. ఈ విషయం కార్తీక్ తెలిసేటట్టు చేస్తే మన మీదకు రాడు. వాళ్ళు కొట్టుకు చేస్తారు. మన చేతులకు మట్టంటది. అంతేనా అంతేనా నీకు అర్థమైనది. ఆడితో నువ్వు చేతులు కలిపినందుకు విరాట్ ఏం చేయాలా? ఆ దీక్షతో ఎట్టాగైనా కేసు నింపించేసి నిన్ను బయటపడేయాలా? విరాట్ గాడు అట్లాంటి పని చెయ్యలేదంటే తనకు ఎవ్వరూ అడ్డుగా ఉండకూడదు అనుకుంటాడు. మళ్ళా ఆ రుద్రవనంలో తన అన్నకి బదులు తనే రాజ్యం వెళ్ళాలనుకుంటాడు. తన ఇంట్లో ఆ ఒక్కడు తప్ప అన్ని పీనుగలు గాల్లో కలిసిపోయినాయి. మొత్తం ఆస్తంతా తన చేతిలోకి రావాలా? అది ఆడి యశప ఆలోచన. అవునక్క, నేను మందు మాత్రమే తాగుతాను. వాడికి ఇంకా చాలా చాలా అలవాట్లున్నాయి. వాడు విపరీతంగా ఖర్చు చేసి జల్సాగా బతకాలనుకుంటాడు. ఇప్పుడు చేతికి రూపాయి దొరక్క అల్లాడిపోతున్నాడు. వాడికి మంచి రోజులు అయిపోయినాయి అల్లుడు. ఎవరితో పెట్టుకోకూడదో ఆళ్లతోనే తగు పెట్టుకున్నాడు. ఈ రోజు నుంచి ఆ విరాట్ గాడు మనకు శత్రువు. నువ్వు జైల్లో చిప్పుకొడు తింటా ఉంటే ఆడిపోయి పెద్ద పెద్ద హోటళ్లలో మందు తాగుతా ఉంటే చూస్తా కూర్చోనికి మనమే ఎంటోళం కాదురా. నయాల్ది నీ పెండ్లం యాడుందో ఆడికి తెలిసే ఉంటాది. అది మనకు తెలియాలా? ఆడికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. విరాట్, నాకు కనపడకు. కనపడితే కంట పిసికి చంపుతా నా కొడక. శభాష్ రా అల్లుడు. అదిరా నా అల్లుడంటే. తినలేరా? ఎంత తింటాడో తినని, ఎంత తాగుతాడో తాగని. కడకి ఆడి సాగు ఈ కొత్త చేతులనే రాసి పెట్టున్నది. మదన కోసం చూస్తా ఉండాలి. మన శత్రువులోకి ఇంకోటి చేరిపోయినాడు. అందరికీ కలిపి ఒకే పని పూర్ణ పెట్టాడు. అలాగే సార్. ఆవో బాబు. గెస్ట్ హౌస్ బాగుంది కదా బాబీ? బాగాలేదు. ముంబై షహర్ వేరే కాబట్టి మనం పని మీద వచ్చినప్పుడు ఇలాంటి చోట్ల ఉండడం మంచిదే. గుడ్ సెలక్షన్. అవసరమైతే తప్ప మనం ముంబై
పట్టుకో. వాడితో నిజాన్ని కప్పించాలి, వీలైనంత త్వరగా. ठीक है చంద్రముఖి, be ready to die. హలో, ఎవరు? అపరిచితుణ్ణి. నాకెందుకు ఫోన్ చేసావు? నీ కార్ రోడ్డు మీద పరుగులు తీసుకుంది. నువ్వు అటు ఇటు చూస్తూ వెతుక్కుంటున్నావు. రన్నింగ్ కామెంటరీ వద్దు, అసలు విషయానికి రా. నువ్వు ఎవరి కోసమైతే వెతుక్కుంటున్నావో ఆ వ్యక్తి నా దగ్గర ఉంది మిస్టర్ కార్తీక్. గుండెల్లో బాంబులు. జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయి, లేకపోతే నీ వాళ్ళని చూసుకోవడానికి నువ్వు వెళ్ళిపోతావు పైలో కాదు. మర్యాద మర్యాద మిస్టర్ కార్తీక్. నీకేం కావాలి? వసుధ వసుధ కావాలి. వంకర్ టింకర్గా మాట్లాడదు, సూటిగా మాట్లాడమని ముందే చెప్పాను. ఆహా, అలాగే నీ ముగ్గురు చిన్నల గురించి వెతుక్కుంటున్నావు. ఎంతో ఆరాటం. ప్రస్తుతం దీక్ష నా దగ్గరుంది. నేను నమ్మను. నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు కార్తీక్. అందుకే మీ ఇంటికి DVD పంపించాను. అది నీకు అందుతుంది. ఆ DVD చూస్తే దీక్ష ఎలాంటి స్థితిలో ఉందో, తను ఏం మాట్లాడిందో వింటే ముందు వసుధ గుండె ఆగిపోతుంది. అరవకు. వసుధ నీ ముందు కుప్ప కూలిపోయాక అప్పుడు రివైండ్ చేస్తుంటావు. ఆ తర్వాత నీ చాప్టర్ క్లోజ్. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీకేం కావాలి? చెప్పానుగా, వసుధ ప్రాణాలు. అయినా ఇంకా ఆలోచన చేస్తావేంటంటే ప్రతి క్షణం నీకు డేంజర్. ట్రై యువర్ లక్. రేయ్, రేయ్! ఎవరు మీరు? ఈ DVD శంకర్ సూరి గారు పంపించారు. దీన్ని మిమ్మల్ని వెంటనే చూడమన్నారు.
ఎప్పుడు ఇన్నిసార్లు తలుపు కొట్టరు కదా. నువ్వు ఎక్కడో లోపల గదిలో ఉన్నావేమో అనుకున్నాను. అయినా నా భయాలు నాకున్నాయి. ముంబై గ్యాంగ్తో ప్రమాదం ఉందని చెప్పాను కదా. ఏమండి, ఇంతకు ముందే మీరు ఓ మనిషిని పంపించారు కదా, అతను DVD ఇచ్చెళ్ళాడు. అది చూడమన్నాడు. చూసేలోపు మీరే వచ్చేశారు. మీరు వస్తున్నప్పుడు వేరే మనిషిని పంపించడం ఎందుకు? హ, మీకంటే ఎక్కువ నాకే ఆరాధంగా ఉందండి. నేను చూడబోయేది వాళ్ళిద్దరినా కాదా అని. వస్తా, కొంచెం మంచిగా చేస్తావా? ఇంత టెన్షన్లో ఉంటే మంచినీళ్ళ కోసం ఒక నిమిషం ఆగలేరా? కావాలంటే మీరే వెళ్ళి ఫ్రిడ్జ్లో తీసుకోండి. ఇదేంటండి, పాటల DVD పంపించారేంటి? నేను ఏ DVD పంపించలేదు. మీరు పంపించలేదా? మీ పేరే చెప్పిచ్చాడు. నా పేరు చెప్పి ఇప్పుడు DVD ఇచ్చాడు. రేపు బాంబు ఇస్తాడు, తీసుకోవడమేనా? అందుకే ఏ పని చేసే ముందైనా నన్ను అడగమని చెప్తాను. ఇదెవరు చేసి ఉంటారు? ఎవరో ఆగ్రహం చేసి ఉంటారు, లేదా నేను ఆట పట్టించడానికో మనల్ని అయోమయంలో పడేయడానికో చేసి ఉంటారు. నాకు ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే చాలా భయంగా ఉందండి. దీక్ష కూడా లేదు. ఉన్నా మేము ఆడవాళ్ళం. మీరెప్పుడు ఇంట్లో ఉంటారో, ఎప్పుడు బయటకు వెళ్తారో తెలీదు. ఓ పని చేయండి, మీరెక్కడికి వెళ్ళినా మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి. అది కుదరదు వస్తా. నీకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. నీకు తెలియని వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా మాట్లాడుకో. ఎవరైనా తెచ్చిచ్చినా తీసుకోకు. నేను ఇంట్లో లేకపోతే నాకు ఫోన్ చేయి. ఇందాక మంచినీళ్ళు కావాలన్నారు కదా, తీసుకురానా? మంచినీళ్ళు ఏం వద్దులే కానీ వేడిగా టీ తీసుకురా. మ్. ఎలా ఉంది నా స్ట్రోక్? వడదెబ్బ కంటే పవర్ఫుల్లా? ఈ డ్రామాలు ఆడుతున్నావు. డ్రామాలు కదమ్మా, పాటలు మొదలయ్యాకే కదా సినిమాలో యాక్షన్ మొదలయ్యాయి. అసలు DVD వేరు. ఎక్కడా? నీ కార్. అది నువ్వు ఒక్కడివే చూస్తావో వసుధతో చూస్తావో నీ ఇష్టం. చాయిస్ నీకే వదిలేస్తున్నాను. ఓకేనా? గుడ్ బాయ్, ఫిర్ మిలేంగే.
ఆ DVD చూడలేవని నాకు తెలుసు. నో ప్రాబ్లం. ఇంట్లో వస్తువుతోనే చూడాలని లేదు, ఎక్కడైనా చూడొచ్చు. రన్ జోడ్ రన్. మనుషులతో ఆడుకోవడం నీ ఎప్ప సొత్తు కాదురా. వెళ్ళు. యశోదరా, 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 యశో ఏంటి అలా చూస్తున్నావు? రేయ్, కుక్క తోక వంకర నువ్వు అంతే. వల్ల గొంతు లేచినప్పుడే ఆ గొంతు నొక్కేయాలి. ఇన్ని సంవత్సరాలుగా కుక్కలో పడున్నావని వదిలిపెట్టాను. కుక్కలకి విశ్వాసం ఉంటుంది, కుక్కలు పెంచే వాళ్ళకి వాటి మీద ప్రేమ ఉంటుంది. అసలు నువ్వు మనిషి అయితే కదా నీకు ఇవన్నీ అర్థమయ్యేది. నా ముందు నిలబడ్డానికి వణికి చచ్చే పెదవి ఇష్టానికి మాట్లాడతావా? పెళ్ళాం చచ్చినోని వెదవా అంటారు. నా పెళ్ళాం బతికే ఉంది, నా ఎదురుగానే ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండవాలి. రేయ్, ఏంట్రా పేట అయిపోతున్నావు? నిన్ను మొన్న కార్తీక్ వచ్చాడు కాబట్టి బతికిపోయావే. నేనిప్పుడు ఉత్తనారాయణ కాదు, ఆంజనేయ స్వామిని అందుకే అనుకున్నావు. కోతి వేషాలు వేస్తున్నావా? ఏయ్, దేవుణ్ణి కోతి అంటే కళ్ళు పోతాయి. ఏయ్, ఇప్పటిదాకా నాలో ఉన్న శక్తి నాకే కాదే నీకు కూడా తెలీదు. అందుకే జాగ్రత్తగా ఉండు. ఏంటా నీ శక్తి? ఆ? మర్యాదగా చేయొద్దు. పట్టుకుంది వదలడానికి కాదు. రేయ్, ఎవరు అక్కడ? ఇక్కడికి వచ్చి చావండి. నిన్ను నేను కొడితే నాకు అవమానం. నీ కాళ్ళు చేతులు విరగొట్టించి మూల పడేస్తాను. రేయ్, వీడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి. కాలు చెయ్యి ఆడకూడదు. తర్వాత తీసుకెళ్లి గదిలో పడేయండి. వచ్చి మంచి నీళ్లు కూడా వీడు మొహారిపోయొద్దు. రేయ్, చూస్తారేంట్రా? కొట్టండ్రా వాడిని, కుమ్మేయండి. రేయ్, మీరు వెళ్ళి మీ పని చూసుకోపోండి. ఓకే సార్. రేయ్, ఆగండ్రా. ఎన్ని రోజులుగా నా ఉప్పు తిని బతుకుతున్నారు. నేను చెప్పిన పని చేయరా? ఈ కుక్క మాటలు వింటారా? తప్పమ్మ గారు, కట్టుకున్న మొగుడిని కుక్క నక్క అనకూడదు. రేయ్, వీడిని నేను కట్టుకోవడం ఏంట్రా? వీడు నా కాలి కోటి కూడా సరిపోదు. అలాగా అయితే నీ మెడలో ఉన్న తాళి బొట్టు తీసి
నా చేతిలో పెట్టు యశ్. నాకిది తాళి కాదు. దీన్ని చూసినప్పుడల్లా అది చేసిన అవమానం గుర్తొస్తుంది. దాన్ని వదలకూడదు అన్న కసి పుట్టుకొస్తుంది. అందుకే ఇది నా మెడలో ఉండాలి. తీస్తాను. ఆ జంతువుని చంపాక తీస్తాను. ఈ యశోధర మాట మీద నిలబడుతుంది. అది చచ్చాక నిన్ను చంపి నీ శవం మీద దీన్ని విసిరేస్తాను. దానికి చాలా టైం ఉందిలేవే. ఏయ్! నాలుక తెగుతుంది. ఆహా. ఆ, ఆ. ఓయ్. ఏయ్! వీడు నా మొగుడు కాదు. నీలాగే ఈ ఇంట్లో పనోడు. మీ అందరికీ ఇప్పుడే తలా ఒక 10,000 ఇస్తాను. బయటికి ఈడ్చేయండిరా. కాకి ముక్కి తొండపండు అనుకోండి. డబ్బులు ఏముందమ్మా, మాకు ఎప్పుడు అయ్యగారు ఇస్తారు. ఏయ్! అది నా డబ్బురా. భార్యాభర్తల మధ్య నీది నాదనే ఉంటుందమ్మా. అయినా మీరు తనుకుంటారు, రేపు ఒకటవుతారు. మొగుడు పిల్లల గొడవల్లో బయట వాళ్ళు తలదూర్చకూడదు. తలలు తెగిపోతాయి అమ్మగారు. ఇక మీరు వెళ్ళండి. జాగ్రత్త. ఆ, రాత్రి మీ అందరికి మందు మొక్క అన్నీ ఉంటాయి. జలసా చేసుకోండి. నిలబడి. అట్లాగే బాగుండాలయ్యా. ఒరేయ్, ఆగండ్రా. చూడే సోదరా, మొన్ననే చెప్పాను నీ జమానా అయిపోయింది అని. అరే, పనోళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు. ఏంటి ఈ నారాయణ చూస్తుంటే పాత జానపద సినిమాల్లో రాజనాలు గుర్తొస్తున్నాడా, సత్యనారాయణ గుర్తొస్తున్నాడా? ఆ సినిమాల్లో అంతే కదా, సైన్యాధ్యక్షులు రాజుగారికి రాణిగారికి ఇలాగే జలకిచ్చేవాళ్ళు. రాజుగారు గావు కేకబెట్టి వాడిని బంధించండి అని అనేవాళ్ళు. సైన్యం వచ్చి రాజుగారిని రాణిగారిని బంధించేసేవాళ్ళు. ఫార్ములా పాతదే. ఈ రోజు నుంచి నువ్వు హౌస్ అరెస్ట్ అంటే గృహ నిర్బంధంలో ఉన్నట్టు లెక్క. పొరపాటును బయటికి వెళ్ళావనుకో ఉంటాడు. ఏంటా లుక్ ఏంటి, కొంచెం మార్చు. గదిలోకి వెళ్ళి తలుపేసుకో, మనసు మార్చుకో. నేను మాత్రం మాంత్రికునే. వనిత తనంతట తాను వలచి రావాలి. అప్పటిదాకా నేను ఎదురు చూస్తూ ఉంటాను. సరేనా? ఓ, హలో హలో అంతరాత్మ గారు, చాలా ఇప్పుడే ఉంటారు. రాహుల్ రాహుల్ కార్తీక్, డీవీడీ తీసుకొచ్చేవేంటి? ఇందులో ముంబై వాళ్ళ పిక్చర్స్ ఉన్నాయా? కాదు, దీక్షకు చెందిన వివరాలు అవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం. ముందు ఇది play చేయి.
దీక్షకు సంబంధించిన వివరాలు ఉంటాయన్నారు, మరి చందు కనిపించిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. వసుదకి DVD పంపిస్తున్నాము, దీక్ష గురించి తెలిస్తే వసుద గుండె ఆగిపోతుంది అన్నారు. నేను వెంటనే ఇంటికి వెళ్ళాను. అప్పటికే ఎవరో వసుదకి DVD ఇచ్చి వెళ్ళారు. తీరా చూస్తే అందులో సినిమా పాటలు ఉన్నాయి. అంతలోనే మళ్ళీ ఫోన్, నా కారులో DVD ఉంది అని. అది తీసుకుని ఇక్కడికి వచ్చాను. అంటే మనల్ని ఎవరో తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, మన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళే ఈ పని చేస్తున్నారు. ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు ఇది ముంబై మాఫియా పని కాదు. ఇలా దాగుడు మూతలు ఆడటం వల్ల వాళ్ళకు వచ్చేదేమీ లేదు. వాళ్ళకు కావాల్సింది చంద్రముఖి. చంద్రముఖి బాంబే బ్లడ్ గ్రూప్. మరి వీళ్ళెవరో పక్కన పెడదాం. ఎందుకు ఈ పని చేస్తున్నట్టు? డబ్బు కోసమా? డబ్బు కోసం అయితే అది ఇప్పటికే చెప్పేవాడు కదా. మరి డబ్బు కోసం కాకపోతే చందు వాళ్ళ దగ్గర ఉందని ఈ DVD పంపించడం ఏంటి? అంత కసి ఉన్నప్పుడు వాళ్ళు చందుని చంపేసి ఉండాలిగా. ఇప్పటికే చందుని చంపేశారని నా ఉద్దేశం కాదు కార్తీక్. అలా జరగడానికి అవకాశం ఉంది కదా అంటున్నాను. చందుకి ఏమైనా అవుతుందన్న ఆలోచన నేను భరించలేను రాహుల్. నేను నిన్ను అర్థం చేసుకోగలను. మనం అన్ని రకాలుగా ఆలోచించాలి. రేపు మనకి ఇంకో DVD రావచ్చు. అందులో దీక్ష ఉన్న ఆశ్చర్యం లేదు. ఒకటి మాత్రం నిజం కార్తీక్, వీళ్ళెవరైనా కానీ డబ్బు కోసం మాత్రం పనిచేయడం లేదు. ఇంకా ఏదో ఉంది. అది తెలుసుకోవాలంటే ఆ అపరిచితుడితో మళ్ళీ అప్పటి వరకు మనం చేయలేదు. ఒకసారి నా నంబర్ ట్రై చేయబోయేవాళ్ళు. ఇంతకు ముందు చేశాను. ఫోన్ కట్ చేయగానే స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. చెప్పాను కదా స్విచ్ ఆఫ్ చేస్తాడని. అసలు ఈ నెంబర్ ఎవరిదో నెట్వర్క్లో ఎంక్వైరీ చేయొచ్చుగా. అది కూడా చేయొచ్చు, కానీ అందుకు కొంత సమయం పడుతుంది రాహుల్. మనకు వాడంత టైం ఇవ్వడం. ఈలోగానే చాలా ఫోర్స్ చేస్తాడు. అసలు ఇప్పటికే రావాలి. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలియట్లేదు. నీ కదలికలన్నీ వాళ్ళు గమనిస్తున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలిసి. ఆ రోజు నేను వదిలేశారంటే నీ అవసరం వాళ్ళకి లేదేమో. ఏమైనా నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కాదు. ఇంటి దగ్గర నేను లేకపోవడంతో వాళ్ళకి కంగారు పడుతూ ఉంటుంది. నేను వెళ్ళేస్తాను. వాళ్ళ నుంచి ఫోన్ వస్తే నాకు చెప్తావుగా? చెప్పకుండా ఎలా ఉంటాను. దొరుకుతాడు, అప్పుడు చెప్తాను ఇది సంగతి. వద్దుకు చెప్పకుండా వచ్చాను. కంగారు పడుతున్నట్టు. చెప్పు వస్తా. ఏం చెప్పమంటారు? టీ కావాలని అడిగారు. తీసుకొచ్చేలోపు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను. మీ ఫోన్ కలవలేదు. ఏం జరిగిందోనని ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? మీరే కదా నాకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. వస్తా. నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఇలా జరుగుతుంది? నేనేం పాపం చేశానని? వస్తా. నా మాట వింటావా? నువ్వే మాట్లాడుతూ ఉంటావా? చెప్పండి. నువ్వు కిచెన్లోకి వెళ్ళగానే నాకు ఫోన్ వచ్చింది. దీక్ష గురించి మాట్లాడటానికి రమ్మన్నారు.
లేదు, వెళ్తున్నానని నాతో ఒక మాట చెప్పొచ్చు కదా. అవసరం మానదే. అవతల మనుషులు అంత తొందర పెడుతున్నారు, అందుకే ఈ పరుగులు. నేను సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడటానికి వచ్చాను. ఆ పనిలోనే ఉన్నాను. పనంతా అయిన తర్వాత వస్తాను. ఇప్పుడే నీకు ఫోన్ చేయాలనుకున్నాను, ఇంతలో నువ్వే చేశావు. ఇంటికి తొందరగా వచ్చేస్తారా? రావటానికే ప్రయత్నం చేస్తాను. ఒక పక్క దీక్ష సమస్య ఉంది, ఇంకో పక్క ముంబై గ్యాంగ్ గురించి ఆలోచించాలి. నీకు దూరంగా ఉండటం నాకు ఇష్టమా? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవరైనా కాలింగ్ బిల్ నొక్కినా తొందరపడి తలుపు తెరవద్దు. బయట ఎవరున్నారో చూసాకే తలుపు తెరు, సరేనా? మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా భయంగా ఉందండి. ఈ ఒక్క రోజుకే చెప్తున్నాను. రేపటి నుంచి మన ఇంటి దగ్గర మనుషులు ఉంటారు, ఓకేనా?